నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పల్లె ప్రభాకర్ రెడ్డి తన స్వగ్రామం పుసులూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి సమక్షంలో పలు గ్రామాలకు చెందిన వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, చరితారెడ్డి పాల్గొన్నారు. నాయకులు మాజీ సర్పంచ్ నీలకంఠం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐటీడీపీ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్కడ ఉన్నాయి? ఆత్మీయ సమావేశంలో టీడీపీ నేతలు సీఎం జగన్ పాలనపై ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యంతో నీటిని స్టోరేజ్ చేసుకునే అవకాశం లేకుండా పోయిందన్నారు. తుంగభద్ర, హంద్రీ నదిలో ఇసుకను వైసీపీ నేతలు అక్రమంగా తోడిస్తున్నారని ఆరోపించారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి సాగునీరందక పంటలు ఎండిపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 60 రోజుల్లో జగన్ను ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్ జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. రాజకీయ పక్క పెట్టుకుందాం, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వం వచ్చాక వైకాపా మనకు రైతుకు అన్యాయం చేసింది. మనం పండించే పంట గిట్టుబాటు లేదు, తాగునీళ్ళు లేదు, సాగునీళ్ళు లేదు. దాని గురించి ఇప్పుడు మాట్లాడే పాపం వెళ్ళిపోలేదు. పక్కన మాకు అందరూ ఉంది. రోజు మాకు ఎండకాలం ఇచ్చిగా 4 నెలలు ఉంది. మా తాడా నీళ్ళు కృష్ణాలు కాదు, నీళ్ళు మన పరిస్థితి ఏంటి? తాడా నీళ్ళు ఇవన్నీ తెలుగుదేశం నాయకులు ఆడుతున్నాం, మేము ఆడుతున్నాం. ఇంతవరకు ఎవరు కూడా వైకాపా గురించి, మన ప్రాంతాల గురించి, మన సమస్య గురించి, మన తాగి సమస్య ఉంది ఎవరు మాట పాపం పోలేదు. వీళ్ళకింత డబ్బులు కావాలి, దోసుకొని తినాలంత ఇసుక దోసుకుంటారు. రోజు పక్కన లక్ష్మీ ఇసుక వెళ్ళాడిపోతారు. నాకు ఇసుక ఉంది, నది ఇసుకుంటే ట్యాంక్ నీళ్ళు ప్రాంతంలో గోంట కానీ ప్రాంతం నీళ్ళు వెళ్ళాడిపోతారు. ఈ ప్రాంతాలు బాగున్నాయి. రోడ్డు చెప్పట్లు రైతు కాబట్టి ఇసుకపోకుండా కాబట్టి బాధ్యత. ఈ రోజు మాకు చీకటి కావచ్చు, రేపు వెన్నెల వస్తుంది. ఏ అక్రమ కేసులు పెట్టినారో వాళ్ళని ఎవ్వడిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినైతే అక్రమ కేసులు పెట్టారో వారికి తిరిగి మరీ అదే విధంగా వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో కలిగినటువంటి పార్టీ. ఈ రోజు మన పార్టీలో ఎక్కడికి వెళ్ళిన క్రమశిక్షణతో ఉండేటువంటి పార్టీని ఇబ్బందులు చేసిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఈ రోజు అనేకమైన కార్యక్రమాలు చెప్తా ఉన్నాడు. ఈ రోజు సంక్షేమ పథకాలు చెప్తా ఉన్నాడు. సంక్షేమ పథకాలన్నీ కూడా తూట్లు పొడిచి ఈ రోజు అందరికీ కూడా కండిషన్లు పెట్టి, నిబంధనలు పెట్టి సంక్షేమ పథకాలు రాకుండా కేవలం ఈ యొక్క పబ్లిసిటీ కోతలు బతుకుతున్నటువంటి పార్టీ యొక్క వైఎస్ఆర్ పార్టీ. ఈ రోజు అవినీతి ఎక్కడ చూసినా అవినీతి మారిపోతా ఉంది. ఈ రోజు వారి శాసనసభ్యులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఛాలెంజ్లు వేస్తా ఉన్నారు. మీ ఛాలెంజ్లకు ప్రజలే మీ అవినీతికి రేపు జవాబు చెప్పబోతుందని చెప్పి ఎమ్మెల్యేలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు తెలియజేస్తా ఉన్నారు. మనము ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నామో మీకు అందరికీ తెలుసు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి ఇచ్చాం. ఆ రోజు ముద్దులు పెట్టాడు, ఈ రోజు మనని గుద్దులు గుద్దుతా ఉన్నాడు. మీకు అందరికి ఎన్నో ఇబ్బందులు. మనమంతా రైతులం, ఈ మండలం అంతా రైతులు. మనమంతా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం కొనసాగిస్తా ఉన్నాం. మనకి ఈసారి వర్షం లేక వట్టి కరువు వచ్చేసింది. మనం ఎంతో అల్లాడిపోతా ఉన్నాం. అటువంటిది కనీసం నేను రైతు బిడ్డనని గొప్పలు చెప్పుకుంటా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కానీ మనకి కనీసం నష్టపరిహారం ఎంత నష్టపోయినారు అని ఒక్క పైసా నష్టపరిహారం ఇచ్చింది కూడా లేదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు, రైతులైతేనేమి, అలాగే మహిళలైతేనేమి, చదువుకున్న యువతి యువకులైతేనేమి, ఉద్యోగ పెన్షన్దారులు అయితేనేమి, ఉద్యోగస్తులైతేనేమి, ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ గవర్నమెంట్ ని జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తా ఉన్నారు. ఇంకా ఎన్ని రోజులు ఎలక్షన్స్ అని అడుగుతా ఉన్నారు. మేము తిరుగుతా ఉంటాం. ఎమ్మెల్యే గారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి మన అందరం చూస్తున్నాం. ఈ రోజు వరకు పాణ్యం నియోజకవర్గంలో మేము కూడా 2 సార్లు చేస్తాం, 2 సార్లు ఎమ్మెల్యేగా ఉంది. ఏడైనా మాకు సెంటు పొలం ఉంది చూపించమను. భూపాలరెడ్డి గారు కూడా 2 సార్లు ఎమ్మెల్యే అయినారు. ఎంత ఉందో మేము చూపించగలిగే సిద్ధంగా ఉన్నాం. ఎక్కడైనా సవాలు ఎదురుతా. మీ సొంత గ్రామాలు కావు, మా సొంత గ్రామాలు కావు ఇవి. ప్రతి గ్రామంలో ఎవరు అమాయకుడు ఉన్నాడో, ఎవరు బీదోడు ఉన్నాడో, ఎవరి ఆస్తి ఉందో, ఎవరు ఎన్ఆర్ఐలు ఉన్నారో అటువంటి ఆస్తులన్నీ కూడా మీ పేర్ల మీద మార్చుతున్నారు. అవే కాదు, వక్ఫ్ భూములు దాస్తున్నారు, గవర్నమెంట్ భూములు దాస్తుంటున్నారు. దాదాపు చుట్టూన్న కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా
బీదలకు ఇచ్చిన టికెట్ ల్యాండ్లను కూడా వాళ్ళ పేర్ల మీద మార్చుకొని ఆన్లైన్లో మార్చుకొని ఎన్నో రకాలుగా ప్రజలను ఇబ్బంది పెడుతూ మేము ఏమీ చేయలేదు, మా పేరిట లేదు అంటే ఇవన్నీ కూడా చేసేది ఒకటి. నువ్వు ఒక పెద్ద నాయకుడివి, సీనియర్వు, మీ మీద గౌరవం ఉంది మాకు అందరికి కూడా. కానీ నీతి నిజాయితీగా ఉంటూ ప్రజలకు